వరల్డ్ ఆధ్యాత్మికం. దీనికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఆధ్యాత్మికం అనేది మనని మనం తరచి చూసుకునే విధానం అని నేను నమ్ముతాను. ఎందుకంటే ఒక వ్యక్తి భక్తిలోకి పూజలోకి అలాగే లోకంలో నేను ఏమిటి అని తెలుసుకోవాలి అంటే తరచి తన గురించి తను తెలుసుకోవాలి. నాలోను శివుడు కలడు, నీలోను శివుడు కలడు. ఎంత అద్భుతమైన మాట అండి. ఈ ఒక్క వాక్యంతో మనం ఎన్నెన్నో తెలుసుకోవచ్చు. అంటే మనము మనలోని శక్తి ఇది మనం తక్కువగా అంచనా వేయకూడదు. మన శక్తిని మనం తీసుకొని ఏ విధమైన గెలుపునైనా ఈ లోకంలో ఎంత మంచినైనా చెయ్యవచ్చు అనేది భావన. ఇక్కడ ఒక్క విషయం చెప్తానండి. పూజ వెరీ పర్సనల్. అలాగే భక్తి కూడా ఎవరికి వారు ఎలా నిర్దేశించుకుంటే అలాగే జరుగుతుంది. కాకపోతే పూజకి కానీ భక్తికి కానీ మనకి ఋషుల ద్వారా కొన్ని ప్రామాణికాలు కొన్ని పద్ధతులు తెలియచేయబడ్డాయి. ఒక్కసారి ప్రామాణికం పద్ధతి అంటూ ఉంటే మన శ్రీ సూక్త విధాన పూజలో అమ్మవారిని ఆహ్వానించడం మొదలు కాళ్ళు కడగడం, చేతులు కడగడం, అలాగే పంచామృతాలతో అమ్మవారి పాదాలను శుభ్రం చేయడం, మళ్ళీ నీళ్లతో శుభ్రం చేయడం, చక్కగా తుడిచి అమ్మవారికి పారాణి పసుపు రాయడం, కుంకుమ పసుపు గంధం అందించడం, ఆ తర్వాత కుంకుమతో పాటు ఎన్నో రకాల సుగంధ పుష్పాలతో పూజలు చేయడం, ఇవన్నీ మనకి చెప్పబడ్డాయి, నిర్దేశించబడ్డాయి. అలాగే ఆ విధంగానే మనం చాలా మందిని పూజలు చేస్తూ ఉంటాం. అయితే ఇక్కడ నాకు ఒకప్పుడు వచ్చిన ఒక అనుమానాన్ని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. అన్నీ అయిన తర్వాత నైవేద్యం సమర్పయామి అన్నప్పుడు మనం వండిన లేదా ఫలాలు, పాలు, పానకం ఇవన్నీ కూడా అక్కడ అమర్చి మనం కళ్ళు మూసుకొని అమ్మవారికి నివేదిస్తాం. ఇది నాకు అర్థమయ్యేది కాదు చిన్నప్పుడు. కళ్ళు మూసుకొని ఎందుకు నివేదించాలి అన్నది నాకు అర్థం కాని విషయం. ఆ తర్వాత తెలుసుకున్నది ఏంటంటే మనం మనలోకి చూసుకుంటే కళ్ళు మూసుకుంటేనే మనకి దృష్టి కేంద్రీకరించబడుతుంది. చూస్తూ ఉంటే పూజ కూడా తబ్బిబ్బు పడుతూ లోకంలోని విషయాలను గమనిస్తూ చేస్తూ ఉంటాం. అలాగే మనము భగవంతుడు మధ్య ప్రసాదాలు, ఆ అమ్మ వచ్చి భోజనం ఆరగిస్తోంది అన్న భావన ఇది చాలా ముఖ్యం. అంటే నీ భావనలో నువ్వు వండిన పదార్థాలను ఒకటి తర్వాత ఒకటి ఆ తల్లి లేదా ఆ స్వామి స్వీకరిస్తూ ఉంటే చూసి ఆనందించి తృప్తిగా తినమ్మా, అయ్యో మంచినీళ్లు తాగమ్మా అని భావించడమే కళ్ళు మూసుకొని నివేదన చేయడానికి లక్ష్యం అని ఆ తర్వాత నాకు తెలిసింది. ఎంత అద్భుతమైన ఆలోచన అండి. ఇలాంటి విషయాలు తెలుసుకొని మనం ప్రతినిత్యం పూజలు ఆచరించామనుకోండి, దానిలోని ఫలితం, దానిలోని అనుభూతి, దానిలో ద్వారా మనందరికీ లభించే తృప్తి ఇంకో విధంగా ఉంటుంది. మీరేమంటారు? ఇది నా అభిప్రాయం. వసుంధర రామన్స్ వరల్డ్ ఆధ్యాత్మికం మరొక విషయంతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు నమస్కారం. वीडियोस बनाने हैं, फिल्मोरा है ना।